ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డిఏ పైన వారికి శుభవార్త అనమాట. సో ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డేర్నెన్స్ అలవెన్స్ ఆ డిఏ పెంపు ప్రక్రియ తుది దశకైతే చేరుకుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పెన్షనర్లు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గం ఈ పెంపు పైన అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఏఐసిపిఐ డేటా ఆధారంగా ఈసారి కూడా ఉద్యోగుల గణనీయ ప్రయోజనం కలగబోతుంది. 60% దాటుతున్నటువంటి డిఏ అనమాట. ఇక ఇందులో వచ్చేసి ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 58% డిఏ అనేది అందుతుంది. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం డిఏ కనీసం 2-3% మేరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కొత్త డిఏ 60% నుంచి 61%కి చేరుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు డిఏ, పెన్షన్లకు డిఆర్ అదేవిధంగా రెండు పెరుగుతాయన్నమాట. ఇది నేరుగా వారి నెలవారీ టేక్ హోమ్ అంటే ముఖ్యంగా టేక్ హోమ్ శాలరీలు ఏదైతే వాటిపైన ప్రభావం చూపబడుతుంది అనమాట. ఇక 3 నెలలకు సంబంధించి ఇక సాధారణంగా ఏడాదికి 2 సార్లు జనవరి 1, జూలై డిఏని సవరిస్తారు. తాజా పెంపు ఇక 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఏప్రిల్లో దీనిపైన ప్రకటన వస్తే కనుక ఉద్యోగులు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి 3 నెలల బకాయిలు ఒకేసారి అయితే అంతే అనమాట. ఏప్రిల్ నెల జీతంతో పాటు బకాయిలను కూడా కలిపి చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి. జీతం ఎంత పెరుగుతాయని దానిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉద్యోగులకు బేసిక్ ఆధారంగా ఈ జీతాల పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి కనీస వేతనం ఆధారంగా లెక్కించిన నెలకు వేలల్లో అదనపు లబ్ధి చేకూరుతుంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్న అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగ కుటుంబాలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే కల్పిస్తుంది అనమాట.